2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేసినటువంటి దాడులలో ఖమేనీ హతమైనటువంటి తర్వాత ఇరాన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక మీ నష్టపోవడానికి ఏమీ లేదు అన్నట్టుగా పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలతోటి యుద్ధంలోకి దిగింది. దీంతో పూర్తిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన భీకర దాడులు కొనసాగిస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా ఇతర దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి, మిగతా దేశాలన్నీ కూడా. ఈ నేపథ్యంలో ప్రముఖంగా చైనా రష్యా పాత్ర ఏంటి, చైనా రష్యా ఏం సమాధానం చెప్తాయి, ఎలా రెస్పాండ్ అవుతాయి అని అనుకుంటున్నటువంటి తరుణంలో తాజాగా రష్యా దీనికి సంబంధించి స్పందించింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఘాటుగా స్పందించాడు. ఈ యొక్క ఘటనలపైన ఇప్పటికే ఒకదాని తర్వాత ఒకటి అక్కడ క్షిపణులు డ్రోన్లతో దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పైన జరిపినటువంటి దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ కూడా మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా కూడా అధికారికంగా ధృవీకరించినటువంటి తర్వాత నెలకొన్న పరిస్థితులు చూసాం. అయితే ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్టుగా వెల్లడైంది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినటువంటి కేవలం 30 సెకండ్లలోనే ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీతో పాటుగా 30 మంది సీనియర్ అధికారులు హతమైనట్టుగా తెలిసింది. ఇక ఖమేనీ మృతిపైన తాజాగా రష్యా తొలిసారిగా స్పందించింది. ఖమేనీ మృతిపైన రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ మరణాన్ని పుతిన్ ఒక క్రూరమైనటువంటి హత్యగా అభివర్ణించారు. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఖమేనీ హత్య మానవ విలువలు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని కూడా అన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేయడం వల్ల మిడిల్ ఈస్ట్ దేశాలలో భారీ విపత్తులు సంభవించేటువంటి అవకాశం ఉందని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ చర్య యుద్ధానికి దారి తీయవచ్చు అంటూ కూడా ఈ సందర్భంగా పుతిన్ హెచ్చరించారు. అంటే 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు కూడా రష్యా అండగా ఉంటుందని కూడా పుతిన్ పేర్కొన్నారు. ఖమేనీ మరణం కేవలం ఇరాన్కే కాకుండా ఆ ప్రాంతంలోని స్థిరత్వానికి మాయని మచ్చ అని పుతిన్ స్పష్టం చేశారు. ఈ చర్య అమెరికా దురహంకారానికి నిదర్శనం అంటూ కూడా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా గగనతలం మూసివేసిన నేపథ్యంలో రష్యా పౌరులు తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 2 లక్షల మంది రష్యన్ వాసులు వెస్ట్ ఆసియా ప్రాంతాలలో చిక్కుకుపోయినట్టుగా వివిధ కథనాల ద్వారా స్పష్టమవుతుంది. ఇక రష్యాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న యుఏఈలో విమానాశ్రయాలు మూతపడడం వల్ల పర్యాటకులు, ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క ఖమేనీ హత్యకు సంబంధించినటువంటి అంశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజలకి తమ యొక్క మద్దతు ఉంటుంది. ఆ ప్రాంత ప్రజల యొక్క పూర్తిగా వారికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామనేటువంటి విధంగా పుతిన్ మాట్లాడినటువంటి సందర్భం చూస్తే ఇక ఇరాన్కి పూర్తి స్థాయిలో రష్యా బ్యాక్ ఎండ్లో నిలవబోతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మరొక వైపు చైనా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. చైనా ఏ రకంగా ఇనిషియేట్ తీసుకుంటుంది? రష్యా అయితే చాలా క్లియర్గా చెప్పింది. ఖమేనీ హత్య అత్యంత దారుణమైనటువంటి, క్రూరమైనటువంటి చర్యగా అభివర్ణించింది. ఇక పుతిన్ అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన నేరుగా విమర్శలు సంధించాడు. ఇండైరెక్ట్గా ఇలాంటి చర్యలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తాయి, యుద్ధాలకు తీస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారంటే ఇది ఇంకా కొద్ది గంటల్లోనే, కొద్ది రోజుల్లోనే ఇది తీవ్ర స్థాయికి చేరేటువంటి అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇరాన్ ఒంటరి కాదు అనేటువంటి సందేశాన్ని కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యొక్క స్టేట్మెంట్ల ద్వారా జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇరాన్ వెనుక ఖచ్చితంగా రష్యా సపోర్ట్ ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క మద్దతు ద్వారా వెల్లడైందనేటువంటి విషయాన్ని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా రష్యా ప్రత్యక్షంగా ఇరాన్కి ఆ యుద్ధంలో పాల్గొనకపోయినా కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా తమ మద్దతు ఉంటుందంటూ కూడా చెప్పడం రష్యా నేరుగా అమెరికా, ఇజ్రాయెల్కి ఒక రకమైనటువంటి హెచ్చరిక జారీ చేసినట్టుగానే చెప్పవచ్చు. ఇజ్రాయెల్, అమెరికా చేసినటువంటి దాడులు, దానివల్ల ఖమేనీ చనిపోవడం అనేది, సుప్రీం లీడర్ చనిపోవడం అనేది ఇది అత్యంత మానవతా విలువలను దెబ్బతీసేటువంటి అంశంగా కూడా పేర్కొంటూ తీవ్ర స్థాయిలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు స్పందించినటువంటి తీరైతే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుందా అనేటువంటి ఒక కొత్త చర్చకైతే ఇప్పుడు దారితీసింది.